షాపింగ్ అయితే వచ్చాము పండగకి అనేసి. ఇక్కడ చూడండి ఇదేనా ఇవే ఈ బట్టల షాప్ వచ్చేసి అస్సలు ఖాళీ లేదండి. షాప్ పేరు వచ్చేసి లక్కీ అనమాట, పలాసాలో ఉంది. బట్టలు పండగకి మంచి ఆఫర్లో ఉన్నాయంటే మేమైతే పలాసా వచ్చామన్నమాట. మా చిన్నోడికి ఇంటి దగ్గరే ఉంచేసి మా పెద్దోడికి తీసుకొచ్చాను. వాడికైతే బాటిల్లో పాలు తీసేసి పెట్టేసి వచ్చేసాను అనమాట. వాడికి తీసుకురాలేదు. ఇంకోండి మా షాపింగ్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేయండి. తీసుకున్నది తక్కువ, తిరిగింది ఎక్కువ అనమాట. మీరు కూడా ఇంతేనా? నేనైతే నాకు నచ్చితే తప్ప నేను తీసుకోను. ప్రైస్ అలాగే క్వాలిటీ పరంగా ప్రైస్ బాగుంటేనే తీసుకుంటాను, లేకపోతే అస్సలు తీసుకోను అనమాట. చాలా తక్కువగా తీసుకున్నాము. నాకైతే క్వాలిటీకి బట్టి ప్రైస్ అయితే నచ్చలేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. కాకపోతే కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని అయితే ఇంకా జెంట్స్ వేర్ అయితే చూసామన్నమాట. మా ఆయనకి టీ షర్ట్స్ అనేసి అవి బాగానే ఉన్ను, కానీ మా చిన్నోడు ఏడుస్తున్నాడని ఫోన్ వస్తే తొందరగా అయితే వెళ్ళిపోయామన్నమాట. కొంచెం లేట్ అయిపోయింది. మేము వచ్చిందే 2 గంటలకైతే వచ్చాము మధ్యాహ్నం, కానీ ఇంటికి వెళ్ళేప్పటికి 6 అయిపోయింది. ఎందుకంటే చలికాలం కొంచెం తొందరగా చీకటి అయిపోద్ది కదా, అందుకనేసి ఇక్కడ బిల్లింగ్ దగ్గర కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. బిల్లింగ్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. లక్కీ షాప్కి రెండోసారి రావడం. ఎంతమందికి లక్కీ షాప్ తెలుసు అలాగే పలాసా తెలుసో నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇంటికి వచ్చేసామన్నమాట. మా చెల్లిగొండి ఏం తీసుకున్నామని చూపిస్తాను. తీసుకున్నది చాలా తక్కువ అండి, చెప్పాను కదా నాకు ప్రైజ్ నచ్చలేదనేసి. మా చిన్నోడికి పెద్దోడికి డ్రెస్ తీసుకున్నాము. అలాగే నేనైతే 3 టాపులు అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఇవే నాకు మంచిగా అంటే బాగున్నాయి అనిపించింది. ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది అనమాట. ఎంత పడి ఉంటుంది కామెంట్ చేయండి. ఈ 3 టాప్స్ అయితే తీసుకున్నాను. మా చిన్నోడికి పెద్దోడికి కూడా డ్రెస్ తీసుకున్నామండి. నాకు మా చెల్లికి అయితే 3 టాప్లు అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇవే టాప్స్ అయితే తీసుకున్నాను. పర్లేదు అనిపించింది నాకైతే, అందుకనే డైలీ వేర్కి అయితే యూజ్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. పండగకి బాగా ఆఫర్లు పెట్టుంటారు కదా అని వెళ్తే ఆఫర్లు అంతగా ఏమీ లేవండి, నార్మల్గా ఉన్నాయి. దానికే జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. మాకు నచ్చినవి ఇవే అనమాట. ఆ ప్రైజ్కి తగ్గట్టు అది కూడా తిరిగి అలసిపోయాము కూడా. మా చిన్నోడు లెగిసిపోయాడు, ఏడుస్తున్నాడు అనేసి అయితే వచ్చేసాము. ఈ 3 టాప్స్ తీసుకున్నాము. బాగున్నాయో లేదో చెప్పండి. ఈ పండగకి మీరేం షాపింగ్ చేశారనేది చెప్పండి. పండగ అయిపోయిన తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. ఎడిటింగ్ చేయడానికి టైం దొరకలేదు, అందుకనే ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇదొక డ్రెస్సు. మా చిన్నోడికి ఇంకొక డ్రెస్ తీసుకున్నామన్నమాట. బాగున్నాయో లేవో చెప్పండి. మా చిన్నోడిది అయితే మంచి ప్రైస్లో మంచి కాస్ట్లో వచ్చింది, బాగుంది కూడా డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఇదే మా చిన్న డ్రెస్. అది వచ్చేసి వేరే బాబుకి ఇవ్వడానికి తీసుకున్నాం అనమాట. మా పెద్దోడికి తీసుకున్నాము కానీ చూపించలేదు. అప్పుడే మా చెల్లి అన్ని మడత పెట్టేసి భోజనం చేసి పడుకుండిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.